హాయ్ అండి, వెల్కమ్ టు వర్షి వంటిల్లు. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అలసందల వడలు లేదా బొబ్బర వడలు. తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అలసందలు వైట్ కలర్లో కూడా ఉంటాయండి. నేను ఈ విధంగా బ్రౌన్ కలర్లో ఉన్నవి తీసుకుంటున్నాను. అలసందలు 1 కప్పు. 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకోవాలి. 1 ఇంచు అల్లం తరుగు, కొత్తిమీర కొద్దిగా, 1 రెమ్మ కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉప్పు, రుచికి సరిపడినంత, జీలకర్ర 1 టీ స్పూను. ముందుగా అలసందల్ని ఈ విధంగా వాటర్లో 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానిన అలసందల్ని వాటర్ లేకుండా మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి, మరి ఎక్కువగా వాటర్ యాడ్ చేయకూడదండి. ఇది పలుచగా అయిపోతుంది. వీటిని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కోర్స్ గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా గ్రైండ్ చేయకూడదండి. ఈ విధంగా గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అల్లం తరుగుని కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలోనే జీలకర్రని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కరివేపాకు తరుగుని కూడా యాడ్ చేసుకోవాలి. చివరగా ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్నంతటిని బాగా కలుపుకోవాలి. చేతికి కొద్దిగా తడి చేసుకోవాలి. ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని ఈ విధంగా అరచేతిలో పెట్టుకొని వీటిని వడలుగా ఒత్తుకోవాలి. ఈ విధంగా ఒత్తుకున్న వాటిని వేడి నూనెలో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకోవాలి. దీనిలో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న వడల్ని యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత వీటిని మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఫ్రై అయిపోయాయి. వీటిని పక్కకు తీసుకుని పెట్టుకోవాలి. మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా వడల్ని ప్రిపేర్ చేసుకుని నూనెలో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎంతో రుచికరమైన అలసందల వడలు చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.